వెల్కమ్ టు ద ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక జామాన్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. సో మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్కి దీన్ని అయితే యూజ్ చేయొద్దు. సో ఫస్ట్ థింగ్ NRF ఫైల్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, గూగుల్ డ్రైవ్ది. సో అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. సో ఇందులో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చెప్తాను. సో ఈజీగా మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ చేసుకోవడం కూడా. సో నెక్స్ట్ ఇంకేమైనా ప్రొవైడ్ చేయాలంటే కామెంట్స్లో పింక్ చేయండి, నేను అది కూడా చేసి పెడతాను మీకోసం. సో నెక్స్ట్ అయితే చేసుకున్నాను. సో ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లైబ్రరీ ఫైల్ ఉంది కదా, ఈ లైబ్రరీ ఫైల్లో ఈ 3 ఫైల్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీ C డ్రైవ్లో డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్లో ఆర్డినో ఫోల్డర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. సో ఆర్డినో ఫోల్డర్లో లైబ్రరీస్లో మన ఈ ఫైల్స్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. సో అంతే, సింపుల్. సో పేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఆ రూట్ ఫోల్డర్కి అయితే వెళ్ళండి. సో అక్కడైతే NRF ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి. సో మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ NRF బాక్స్ V2 ఉంది కదా, ఇది ప్రోగ్రామ్ ఉన్నది. సో ఈ ఫైల్ని కూడా మనం కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకోండి. సో మళ్ళీ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆర్డినో ఫోల్డర్లో కాపీ చేయాలి. సో ఇది డైరెక్ట్గా ఆర్డినో ఫోల్డర్లో కాపీ చేయాలి. సో చూసుకోండి. సో అంతే. సో మనం అయితే కాపీ పేస్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మీ ఆర్డినో ఐడియా అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఆర్డినో ఐడియా ఓపెన్ చేసుకున్నాక మీ ప్రిఫరెన్సెస్లో ESP32 ప్రిఫరెన్స్ లింక్ అయితే పేస్ట్ చేయాలి. సో ఇది ESP32ది ప్రిఫరెన్సెస్ లింక్. సో ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అయితే దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ అయితే కంపల్సరీ. సో ఓకే, ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం బోర్డ్ మేనేజర్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా బోర్డ్ మేనేజర్. సో నెక్స్ట్ ఓకే, బోర్డ్ మేనేజర్. సో ఇక్కడ నుంచి బోర్డ్ మేనేజర్లోకి వెళ్ళండి. బోర్డ్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ESP32 అయితే సెట్ చేయండి. సో ఇక్కడ ESP32 బై ఎస్ప్రెసివ్ సిస్టమ్స్ ఉంది కదా, ఇదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో కూడా 2.0.11 వెర్షన్. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి 2.0.11 వెర్షన్ ఉంది కదా, దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3.2.0 కాదు, 2.0.11, లేదంటే మీకు ఎర్రర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో 2.0.11 అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ముందే డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇక్కడ చూసారు కదా, ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్కెచ్. ఆల్రెడీ మనం అక్కడ డాక్యుమెంట్స్లో పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అదే స్కెచ్ని మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. సో ఫైల్ స్కెచ్ బుక్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి NRF బాక్స్ V2 ఉంది, దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. బాక్స్ V2 ఓకే, బ్యాక్లో ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇది NRF బాక్స్ V2 ఫైల్. సో మనం దీన్ని సెట్ చేసుకోవాలి. ఇది మనకి ఫస్ట్లో వస్తుంది కదా, అంటే అబౌట్ సెక్షన్లో ఎడిట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ నుంచి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే నా యూట్యూబ్ ఐడి, నెక్స్ట్ ఛానల్ ఐడి అండ్ మెయిల్ ఐడి అయితే ఇచ్చాను ఇక్కడ.
సో నెక్స్ట్ సో ఇక్కడ కూడా మీ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నేను ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇచ్చుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇవి ఇలా ఉంచేసినా పర్లేదు, లేదంటే మీకు కావాల్సినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి బోర్డు, సో బోర్డు ESP32లోకి వెళ్ళి ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. సో నోట్ 32S అని ఉంటుంది, దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా కొంచెం కిందకు వెళ్తే మీకు ఇది నోట్ 32S. సో ఈ నోట్ 32Sని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతే. నెక్స్ట్ పోర్ట్, సో నేనైతే COM5 పోర్ట్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ రిజాల్వ్ ఫ్రెష్ డిసేబుల్డ్, సో ఫ్రీక్వెన్సీ 80 MHz. సో పార్టిషన్ స్కీమా మినిమల్ SPI FFS, అప్లోడ్ స్పీడ్ యాజ్ యూజువల్ 92160W0. సో ఇంతే. సో మనం బోర్డుని అయితే సెట్ చేసుకున్నట్టే. సో నో కంపైల్ చేసేద్దాం. సో గైస్, ఈ NRFతో ఇంకేమైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి. సో నాకు వీలైతే నేను ఖచ్చితంగా NRFతో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను. సో ఈ జామర్స్ ఇవే కాకుండా ఏమైనా కంట్రోలర్స్ ఏమైనా చేయాలంటే మీరు ముందుగానే నాకు చెప్తే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. సో ఖచ్చితంగా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దానివల్ల నాకు కూడా చేయగలను బూస్టింగ్ కొంచెం అయితే వస్తుంది. సో కంటెంట్ నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంతే. నెక్స్ట్ కంపైలింగ్. స్కెచ్ కంపైల్ అయిపోతే మ్యాక్స్ అయిపోయినట్టే. సో చాలా మందికి చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి ESP32లో. సో ముందుగానే ESP32లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఫ్లాష్ చేసి ఉంటే దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోండి. సో లేదంటే ఆ డేటా ఉండిపోతే ఈ కొత్త ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ అవ్వదు. సో దాన్ని ఫస్ట్ అరెస్ట్ చేసి దాని తర్వాత కొత్త ప్రోగ్రామ్ అయితే ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే మీరు మర్చిపోద్దు. సో ఎలా ఫ్లాష్ చేసుకోవాలనే దానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను చెప్తా. లేదంటే దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. సో అంతే. ఓకే, అప్లోడ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ప్రోగ్రామింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే బోర్డులో. సో ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్. సో దీన్ని చూసి మీరు అయితే కనెక్ట్ చేసుకోండి. సో ఫైనల్గా ఆ సర్క్యూట్ డయాగ్రామ్తో ఇలా అయితే కనెక్ట్ చేసుకున్నా. సో నేను అది ఆ సర్క్యూట్ డయాగ్రామ్ టచ్ చేసిన డయాగ్రామ్ అది. సో మీరు ఆ డయాగ్రామ్ చూసి ఇలా అయితే కనెక్ట్ చేసుకోండి. సో చూసుకున్నట్టయితే స్క్రీన్, నెక్స్ట్ ఇక్కడ ఒక LED ఇండికేటర్, అండ్ ఇక్కడ నాకు స్విచ్ లేదు. సో దానికోసం నేను షార్ట్ చేయడానికి ఒక స్విచ్లో అరేంజ్ చేసుకున్నా. సో ఇక్కడ 3 NRF మాడ్యూల్స్. ఈ పైన కెపాసిటర్స్ ఉన్నాయి కదా, అవి ఫ్లక్చువేషన్స్ రాకుండా ఉండడానికి కోసం 10 volts 10 UF 50 volt కెపాసిటర్స్ అయితే నేను యూజ్ చేశాను. సో మీరు అడాప్టర్స్ ఉంటాయి. సో 3.3 volts అడాప్టర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా కెపాసిటర్ అయితే ప్లేస్ చేసుకోండి. సో దానివల్ల మీకు మంచిగా రేంజ్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ వైరింగ్. సో ఇంతే. సో నేను ఇది బోర్డు మీద అయితే సాల్డర్ చేయలేదు, దాని కింద నేను సాల్డర్ చేయకుండా పిన్స్ పెట్టా, పిన్స్ మీద నేను ప్లేస్ చేశాను. సో మీరు కూడా అలాగనే చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ కాంపోనెంట్స్ అన్నీ వేరే ప్రాజెక్ట్ అయితే పనికొస్తాయి. సో ఇంతే. సో మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నుంచి మనం బల్బ్ యొక్క లైట్ని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్కానర్ అండ్ అనలైజర్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇందులో యూజ్ఫుల్ అయ్యే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇది వైఫై. సో యాక్టివేట్ డీయాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ 2 బటన్స్ అనేవి అప్ అండ్ డౌన్. ఫస్ట్ అప్, దీంతోనే యాక్టివేట్ డీయాక్టివేట్ చేసుకుంటాం. సో ఇది లెఫ్ట్. నెక్స్ట్ దానికి వెళ్ళడానికి సో ఫస్ట్ 2 అప్ అండ్ డౌన్, సెకండ్ 2 అనేవి లెఫ్ట్ అండ్ రైట్, సెంటర్ బటన్ అనేది ఓకే బటన్. సో మనం లెఫ్ట్ వెళ్ళడానికి కోసం ఇది బ్లూటూత్ జామర్.
సో ఇదైతే బాగానే వర్క్ చేస్తుంది. ఏ బ్లూటూత్ అయినా సరే జామ్ చేస్తుంది. నెక్స్ట్ వైఫై కూడా బాగా జామ్ చేయడానికి పర్ఫామ్ చేస్తుంది. సో మీరు ప్రోక్లీ మోడ్లో అన్నిటిని చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ ఇవి ఖచ్చితంగా యాక్టివ్ ఉండాలి. సో ఈ 3 NRF అనేవి యాక్టివ్లో ఉన్నాయి అని చెప్పడం కోసం రేడియో 1 యాక్టివ్, రేడియో 2 యాక్టివ్ అండ్ రేడియో 3 యాక్టివ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు జామ్ చేసుకోవచ్చు. సో అవి యాక్టివ్ అని చూపించాలి, లేదంటే ఇదైతే వర్క్ చేయదు. సో ఇందులో స్పూఫింగ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ బ్లూటూత్ని జామ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఇంకా టెస్ట్ కూడా చేయలేదు. సో కొన్ని అయితే టెస్ట్ చేశాను. సో ఇవి సో మీరు ఎయిర్పోడ్స్ని స్పూఫ్ చేయొచ్చు. సో ఇక్కడ BLE స్పూఫర్ అంటే ఏం లేదు. కొంతమంది ఐఫోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి యాపిల్ ఎయిర్పోడ్స్ ఓపెన్ చేయగానే వాళ్ళకి స్క్రీన్ మీద ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ రావడం కోసం మన ఇక్కడ నుంచి BLE స్పూఫర్ ఆన్ చేస్తే వాళ్ళకి ఒక బ్లూటూత్ ఆన్ అయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ వైఫై స్కానింగ్ వైఫై. సో ప్రస్తుతానికి ఏ వైఫై అయితే ఆన్లో లేవు. సో అయితే వైఫై నెట్వర్క్ చూపించట్లేదు. సో నెక్స్ట్ ఓకే స్కానర్. సో ఇక్కడ నుంచి అయితే మనం స్కాన్ చేస్తుంది. సో అయితే వైఫై ఆన్ చేస్తుంది. సో మళ్ళీ మనం వైఫై స్కాన్ చేస్తాం. ఇక్కడ నుంచి కూడా 14 ఛానల్స్ వరకు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది హై, మినిమం, లో అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనేబుల్ అండ్ డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వైర్ టచ్ అయిపోయినట్టుంది. వైఫై స్కాన్. ఓకే ఇదిగోండి, ఇప్పుడైతే వైఫై అయితే చూపిస్తుంది. సో దట్స్ ఇట్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మనకి వైఫై ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం వైఫై ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. సో ఈ డివైస్ని ఏమైనా గివ్ అవే ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ ఇంకో వీడియో అయితే మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఇక్కడ బ్యాటరీ అయితే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. సో అంతే. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేబీ ట్రై చేద్దాం గివ్ అవే. థ్యాంక్ యూ.